నాకు బైకింగ్ అంటే ఇష్టం అనమాట. ఎట్ ఏ స్ట్రెచ్ 1800 కిలోమీటర్స్ 3 days కూడా వెళ్ళిపోతాను. మా డాక్టర్స్ అందరూ 2018లో ఒక సెలబ్రిటీ రిసార్ట్స్లో మీటింగ్ పెట్టారండి. అక్కడ పోయినప్పుడు ఇట్లా ఏదో క్యాచ్ చేస్తూ అట్ట వేస్తున్నారు. నేను ఇట్లా పట్టుకోపోతున్నప్పుడు ఒకరు పట్టుకున్నారు. ట్విస్ట్ అయ్యి టక్ అని సౌండ్ వచ్చి రైట్ మోకాలు. క్లినిక్స్కి వెళ్తూ ఉంటాం కదా, డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళడంలో ఒక గొద్దులో వేసినప్పుడు మళ్ళీ డాష్ బోర్డ్ జరిగింది. సో దీనికంటే ఇది ఆల్మోస్ట్ 3 inches లాస్ అయింది. స్పైన్ కూడా ఎఫెక్ట్ అయిపోయింది. నేను కొన్ని ఎక్స్రేస్ చూసాను. నేనైనా ఐ విల్ సే డెఫినెట్ సర్జరీ. నేను నిలబడగలనా, నేను ట్రావెల్ చేయగలనా అండ్ కింద కూర్చోగలనా, నేను అవే అడిగాను. 12th session ఇంకా మీరు బైక్ వేసుకొని రండి అన్నారు. నేను బైక్ వేసుకొచ్చాను. విచ్ వాజ్ అబౌట్ 350-400 kgs బైక్. మన పెద్దవాళ్ళ అనుగ్రహంతో మనం బాగుండాలి అనుకునేవాళ్ళు. కానీ ఆ పెద్దవాళ్ళ అనుగ్రహం ఎలా ఉంటుందో నేను నేర్చుకున్నదాన్ని. దెర్ ఇస్ స్పెక్ట్రమ్ వేర్ వీ కెన్ ఏబుల్ టు సీ ద ఎక్స్ట్రా సెన్సరీ థింగ్స్. అలా ఉంటున్నప్పుడు వాళ్ళు ఒక పేషెంట్ వచ్చారంటే వాళ్ళది కూడా అనుగ్రహం అక్కడ ఉంటుంది. ఒక్కొక్కసారి కన్సల్టేషన్లో సగం ట్రీట్మెంట్ అయిపోతుంది నాకు. అంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారండి, నిజంగా వండర్ అనిపిస్తుంది. కొన్నిసార్లు ట్రీట్మెంట్ చెప్పరు, ఓన్లీ పలానా డైట్ ఇంత ఇది తీసుకో అంటారు. దే విల్ బి ఫైన్ ఆఫ్టర్ 2 to 3 days. ఆహార విజ్ఞానం అనేది ఒక పెద్ద భాండారం. అది బాడీ దాని ఉష్ణోగ్రత మెయింటైన్ చేసుకుంటూ దీన్ని ఎలా పచానం చేస్తుంది, దీన్ని ఎలా డైజెస్ట్ చేస్తుంది అంటే పేగు స్ట్రెంగ్త్ ఏంటో తెలిసిపోతుంది. అసలు అలాంటి పెద్ద పెద్ద ఉన్నాయండి ఇంకా పుస్తకాలు. ఇంటరాక్షన్ విల్ మేక్ అస్ టు షేర్ మోర్ విజ్డమ్ అండ్ సఫరింగ్ నుంచి తేలిగ్గా బయటికి రావడానికి ద బెస్ట్ వే దే సెలెక్ట్. Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. మీ అందరికీ చాలా big thanks for following my channel and appreciating my content. And ఇప్పటికే చాలా మంది సబ్స్క్రైబ్ చేశారు. But still, in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు. నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ అండ్ కంటిన్యూ ఫాలోయింగ్ మై ఛానల్. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. Namaste. Dr. Ram is an MBBS doctor. తనకి ఒక స్పైనల్ ఇష్యూ, ఒక చిన్న డిజార్డర్ లాగా వచ్చింది, విచ్ లెడ్ టు హిమ్ మీట్ చక్రసిద్ధ సింధు అమ్మ. వాట్ వాజ్ ద నీడ్ అండ్ నెసెసిటీ ఫర్ హిమ్ టు గో టు చక్రసిద్ధ్ ఫర్ హిస్ ట్రీట్మెంట్? సో ఇవి తెలుసుకుందాం. ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ రామ్ అండ్ జాయిన్ బై సత్య సింధుజ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హలో అండి డాక్టర్ రామ్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. హోప్ యూర్ డూయింగ్ గుడ్. గ్రేట్. చెప్పండి డాక్టర్, ముందు అసలు మీ గురించి చెప్పండి. మీరు ఏం చేశారు, ఏం చదువుకున్నారు? సో ఐ డిడ్ మై MBBS in 2010 and after that I came here. హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడికి వచ్చారు. మీరు ఎక్కడ అసలు యాక్చువల్ ప్రాపర్ మీది? ప్రాపర్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఓకే, పల్లెటూరు. సో నెల్లూరులో చదివాను. నేను ఆఫ్టర్ దట్ కుప్పంలో సీట్ వచ్చింది, మెడిసిన్ కంప్లీట్ అయింది. సో ఆఫ్టర్ దట్ ఐ వర్క్డ్ ఇన్ మెనీ, అంటే చాలా బ్రాంచెస్లో. అంటే కొద్ది రోజులు కార్డియాలజీ, కొద్ది రోజులు నెఫ్రాలజీ, ఇంకొద్ది రోజులు లైక్ రూరల్స్లో, కొద్ది రోజులు వ్యాక్సిన్ కంపెనీస్ పోస్ట్ మార్కెటింగ్ సేఫ్టీ ఫిజిషియన్గా. అండ్ ఆ తర్వాత ఆ టైంలోనే ఈ ఇబ్బంది కలిగినప్పుడు ఇటు వచ్చాను. ఓకే, ఇక్కడ పేషెంట్కి వచ్చి ఇక్కడ కూడా కొద్ది రోజులు. యాక్చువల్గా ఏమైందండి? ఏ ప్రాబ్లం మీకు మిమ్మల్ని సతాయిస్తూ వచ్చింది? అంటే నాకు ప్రాబ్లం అంటే ఏమిటండి, ఐ వాజ్ వెరీ ఫైన్, నేను బాగానే ఉన్నాను. మా డాక్టర్స్ అందరూ 2018లో ఒక సెలబ్రిటీ రిసార్ట్స్లో మీటింగ్ పెట్టారండి. అక్కడ 10 years తర్వాత అందరం కలుసుకుంటా ఉన్నాం. అక్కడ పోయినప్పుడు ఇట్లా ఏదో క్యాచ్ చేస్తూ అట్ట వేస్తున్నారు. నేను ఇట్లా పట్టుకోపోతున్నప్పుడు ఒకరు పట్టుకున్నారు. ట్విస్ట్ అయ్యి టక్ అని సౌండ్ వచ్చింది. రైట్ మోకాలు. ఇంకా నడుస్తుంటే అవ్వట్లేదు, అంటే స్టెబిలిటీ లేదు. సో వెళ్ళాను, MRI తీసుకున్నాను, ACL టేర్ అన్నారు, రెస్ట్ అన్నారు. కంప్లీట్గా స్ట్రైట్ పెట్టి రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. అండ్ ఆఫ్టర్ దట్ అంటే క్లినిక్స్కి వెళ్తూ ఉంటాం కదా, డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళడంలో ఒక గొద్దులో వేసినప్పుడు మళ్ళీ డాష్ బోర్డ్ జరిగింది. సో అది 4 months వరకు ప్రొలాంగ్ అయింది. సో దట్ మజిల్ వేస్టింగ్ అయిపోయింది, డిస్యూజ్ అట్రోఫీ అంటాం. సో దీనికంటే ఇది ఆల్మోస్ట్ 3 inches లాస్ అయింది. ప్రెషర్ ఎక్కువ పెట్టడం వల్ల ఇట్లా స్పైన్ కూడా
ఇంకా Okay. వర్క్ లేదు, ఇట్లా రెస్ట్ ఎక్కువ ఉండటం వల్ల స్పైన్ కూడా ఎఫెక్ట్ అయిపోయింది. అలా ఒక 3 years బట్ బీయింగ్ అ డాక్టర్ మీకు తెలిసి ఉంటుంది కదా, అంటే అంటే హౌ టు గెట్ క్యూర్డ్, వస్తున్నాను, బయటికి వస్తున్నాను అగైన్ ఇట్లా మళ్ళీ ఓకే. బెటర్ అవుతుంది. అంటే కంప్లీట్ లేదని లేదు, వాకర్కి వెళ్ళి నడిచే స్టేజ్కి వచ్చాను, బట్ నాట్ ఫుల్లీ బైక్ తోడము ఇట్లాంటివి. నాకు బైకింగ్ అంటే ఇష్టం అనమాట. ఐ గో లైక్ 500 kilometers ఎట్ ఏ స్ట్రెచ్ 1800 kilometers 3 days కూడా వెళ్ళిపోతాను. ఓకే. ఇంకేం లేదు, ఇంట్లో కూర్చోవడం లైక్ రెస్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్, ఎక్కువ తిరగలేను, మహా అయితే కార్కి వస్తేపు అట్లా అంతే. సో అప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటే అంటే ఏమేమో అనుకున్నాం, ఎక్కడెక్కడో ఎతికాము, లైక్ కేరళ ఆయుర్వేదం అని ఇవని, అంటే అలోపతి త్రూవే. అంటే ఐ బిలీవ్, ఇప్పుడు బిఎం హెగ్డే గారు ఉన్నారు కదా, ఆయన చెప్తారు క్వాంటమ్ మెడిసిన్. సో హీలింగ్ అనేది, సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది అల్టిమేట్, ఇది కరెక్ట్, పెయిన్ రిలీఫ్ ఆర్ సిమ్టమాటిక్ రిలీఫ్. బట్ ఎట్లా ఉంది అనేది డిఫరెంట్, లేకపోతే ఇన్ని రావు ఇన్ని ఉండవు. సో ఇది ఎమర్జెన్సీస్కి సర్జరీస్కి ఇది ఎంత ఇంపార్టెంట్, అవి వితౌట్ ఏ ఇన్వేసివ్ లేకుండా కొన్ని అవేవి కూడా నేను పల్లెటూరులో కొన్ని చూసాను అనమాట, పాతకాలం మా పెద్దవాళ్ళు చేసేటి. సో ఈ డిస్కషన్ వస్తూ వేరే ఫ్రెండ్ని అడిగినప్పుడు వాళ్ళు కూడా నన్ను ఇంకా బైక్ తోలొద్దు, ఇష్టంతో బైక్ తీసుకెళ్ళిపోవడం ఇట్లాంటివన్నీ చేస్తా అని, నాకు బాగా ఇష్టం. అండ్ తిరగకుండా ఇంట్లో ఉన్నసరికి బాగా ఇదేస్తుంది. సో యూట్యూబ్లో అవి ఇవి సెర్చ్ చేయడం మొదలు పెట్టాను. సో ఒక డాక్టరే ఒక ఆర్టికల్ చదివాను, లైక్ అబౌట్ సాఫ్ట్ మజిల్ మొబిలైజేషన్ టెక్నిక్ అనేసి. సో మజిల్స్ కరెక్ట్గా ఇది ఉన్నప్పుడు సో బోన్స్ ఆటోమేటిక్గా ఇది అవుతుంది అని ఎక్కడో ఆర్టికల్ చదివాను. ఆ తర్వాత సైమల్టేనియస్గా కేరళతో మాట్లాడుతున్నాను, బయట ఏదో క్యారోప్రాక్టర్ల గురించి అవి కూడా సెర్చ్ చేస్తూ ఉన్నాను. నైట్ ఇట్లా కూర్చొని ఇక్కడ ఏదో పోతున్నప్పుడు మ్యామ్ది కనిపించింది. కనిపిస్తే నేను ఫ్రెండ్కి ఫోన్ చేసి వెళ్దాము, ఇక్కడ ఉన్నారు ఇట్లా చూశాను అంటే, నాకు తెలుసు మా మదర్కి 4 years బ్యాక్ చేసుకుంటాను, ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయించుకున్నాను, నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను, తన అపాయింట్మెంట్ తీసుకున్నాను. నార్మల్గా కన్సల్టేషన్ కూడా డిఫరెంట్గా ఉండే అనమాట. అంటే వచ్చింది డాక్టర్ వచ్చారు అంటే నార్మల్ పేషెంట్ వేరే కదా, డాక్టర్స్తో కొంచెం డిఫరెంట్గా మాట్లాడతారు కదా, అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉండే అనమాట కొంచెం. అంటే మీకు తెలుసు కదా యూనో అవి ఇవి అనేసి. సో ఫిజియోథెరపీ అన్నీ చేసుకుంటున్నాము, బెటర్ అవుతుంది, బట్ నాట్ ఇంకా బియాండ్ పోవట్లేదు. సో నాకు మళ్ళీ బైకింగ్ చేయాలని బాగా, రైడింగ్ చేయాలని బాగా ఇష్టం, బైక్ తోలాలని. సో నేను అవే అడిగాను, నేను నిలబడగలను అంటే నిలబడుతున్నాను మోర్ టైం, నేను ట్రావెల్ చేయగలనా రైడింగ్ ఆర్ డ్రైవింగ్, అండ్ కింద కూర్చోగలనా. ఫస్ట్ 2 days అయిపోయింది, థెరపీ అవుతుంది. 3rd day మేడం వచ్చారు అండ్ ట్రీట్ చేశారు. పెయిన్ ఉన్నింది, అది పట్టుకున్నంతసేపే ఉన్నింది, తర్వాత ఏం లేదు. సో మేడం అన్నారు, సో నువ్వు రా కూర్చో అని చెప్పి కింద కూర్చోబెట్టారు. కింద కూర్చోబెట్టేసి మేడం ట్రీట్మెంట్ మేడం చేసుకుంటూ వెళ్ళిపోయారు. నువ్వు కూర్చొని ఉండు, నేను వస్తా అని చెప్పి. ఇట్లా ఉన్నాయి కూర్చో అన్నాను, మేడం చేసుకుంటూ వస్తా ఉన్నారు. అప్పటికి 20 minutes దాటిపోయింది, మేడం ట్రీట్మెంట్స్ కూడా అయిపోయినాయి, ఇంకా బయటకు వచ్చేసి. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ అంటే ఇక్కడ ఎట్లా అంటే 1 week మేడం కొన్ని చెప్తారు, వీళ్ళు ప్రిపేర్ చేస్తారు బాడీని, ప్రైమింగ్ అనుకోండి లేకపోతే వార్మప్ అనుకోండి, వాట్ ఎవర్, అంటే కొన్ని లేయర్స్ ఆఫ్ ఇదిలాగా. సో అప్పుడు మళ్ళీ మేడం వీక్లీ వన్స్ ఆర్ మేడం చెప్పిన అవి అయినప్పుడే మళ్ళీ మేడం చూస్తారు. ఓకే. సో అట్లా మళ్ళీ చేసినప్పటికి ఇంకా మీరు బైక్ వేసుకుని రండి అన్నారు. ఇది ఎన్ని రోజుల్లో? ఇది 3rd week. అంటే 3rd week కల్లా మీరు 12th session నేను బైక్ వేసుకొచ్చాను, విచ్ వాజ్ అబౌట్ 350-400 kgs బైక్. కోటిపల్లి నుంచి ఇక్కడికి మోట్లో వేసుకొని వచ్చి అగైన్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి రీసెంట్గా ప్రయాగరాజ్ కూడా కార్ డ్రైవ్ చేసుకుని వచ్చాను. కొంతమందికి అసలు ఎవరో చెప్పారు ఇక్కడ జరిగింది అది నమ్మి వచ్చేస్తారు మీ దగ్గరికి. డాక్టర్స్ రావటం అన్నది దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ అమ్యూజింగ్ ఫర్ మీ. సో ఆయన వచ్చినప్పుడు మీకు అంటే హౌ వాజ్ యువర్ రియాక్షన్? మీరేమన్నారు? అంటే అక్కడ ప్రొఫెషన్ తర్వాత అండి నాకు, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్, వెళ్తున్నప్పుడు సఫరింగ్ ఏంటో అర్థం అవ్వాలి. సో బేసిక్గా మామూలు నార్మల్ పేషెంట్ అనుకోండి, మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వెన్ డాక్టర్ ప్రొఫెషన్లో లేదా ఈ మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు వచ్చినా ముందు వాళ్ళకి వాళ్ళ యొక్క స్థితి పట్ల ఒక యాక్సెప్టెన్స్ ఉండాలి. ఈయన అన్నట్టు క్వశ్చనర్ విల్ బి డిఫరెంట్, బట్ ప్రాసెస్ విల్ బి ద సేమ్. ఈయన ఇప్పుడు ఇంకో మాట మర్చిపోయారు, వాళ్ళ అమ్మాయిని ఎత్తుకోవడం కూడా మర్చిపోయారు. నేను నా పిల్లని ఎత్తుకోవాలి, నేను కింద కూర్చోవాలి, నేను బైక్ కంటిన్యూస్గా నడపాలి. ఇవి ట్రీట్మెంట్ అప్పుడు
ఐ కెన్ ఏబుల్ టు సీ ద లైక్ ఇన్నర్ సెల్ఫ్. జనరల్గా ఎలా ఉంటుందంటే ఇట్స్ నాట్ అబౌట్ లైక్ రిటర్న్ ఇన్ ఎనీ టెక్స్ట్ అని అనుకుంటారు, కానీ బాడీ విల్ బి సేయింగ్ లాట్స్ ఆఫ్ సిమ్టమ్స్ అలాంగ్ విత్ ద ఎఫెక్ట్స్, అండ్ అది తెలియని ఒక మూగ భాషలో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈయన ఏంటంటే హీ వాజ్ వెరీ గుడ్ ఇన్ నోయింగ్ థింగ్స్. అంటే ఒక ఎంతూజియాస్టిక్ ఒకటి, అంటే మనసు పెడతారు ఏది చేసినా. సో అప్పుడు అన్నా అనమాట, ఈయన ఇవే కాదండి ఇంకా చాలా ఇలాంటి కాంప్లికేటెడ్ ఉంటాయి మీ దాంతో చూస్తే అని. అంటే ఆఫ్టర్ హిస్ ట్రీట్మెంట్ హీ స్టేడ్ ఫర్ 2 years జస్ట్ టు ఎక్స్ప్లోర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మేడం ఎనర్జీ సెషన్ అంటారు, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలీదు, చేయలేం కూడా. యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అంతే, అంటే ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది, దాన్ని ఏం చెప్పలేము కూడా. ఎనర్జీ సెషన్ చేస్తాను అని అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అదేం చెప్పలేదండి, వచ్చారు చేశారు అంతే. ఈయనకి చెప్పేవి ఏమి లేవు, చేసేసాను. ఇంకోటి ఏంటంటే అది స్పాంటేనియస్ గా కనెక్ట్ అవుతుంది లాట్స్ ఆఫ్ టైమ్స్. కొన్ని రీసెర్చ్ కేసెస్ కి మాత్రం వాళ్ళకి చెప్తాను, కానీ ఈయనకి పెద్ద రీసెర్చ్ కేసు కాదు. న్యాచురల్ వేలో బాడీని చూడడం, ఇదేదో కొత్త వింత ప్రయోగం అనుకున్నారు, లెట్స్ హ్యావ్ ఎ ట్రయల్ అనుకుని హీ కేమ్. ఈయన కొంచెం ముందు అవగాహన, ఎందుకంటే ప్రపంచం తిరిగారు కాబట్టి. మేబీ హీఈస్ ఇన్ టు లైక్ మెడికల్ ఫీల్డ్, బట్ హీ ఎక్స్ప్లోర్స్ ఇన్ లాట్స్ ఆఫ్ వేస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ బై హిమ్సెల్ఫ్. సో ఈయన పెద్దగా అక్కర్లా. సో డైరెక్ట్గా 3rd డేనే టక 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 అసలు ఆయనది ఎమోషనల్ బాడీలో ఎలాంటి బ్యాగేజ్ ఉంది, ఎక్కడెక్కడ ఉంది అనేది క్లియర్ అయిపోయింది. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఈయన ఎలా అంటే నోయింగ్ సంథింగ్ న్యూ అంటే హిల్ బి క్యూరియస్. ఓకే, ఇది ఇలా చేద్దాం, అది అలా చేద్దాం, ఇది ఇలా అవుతుంది చూసారా అంటే ఇది ఇలా ఎందుకండి. ఈయన క్వశ్చన్ కూడా ఉంటాయి, నాకు క్వశ్చన్ బ్యాంక్ ఇస్తాడు. ఇది ఇలా ఎలా జరిగింది, మీకు ఇలా ఎలా అర్థమైంది అంటే he used to like learn and compare చేసేవాడిని అండి. ఇప్పుడు ఎంఆర్ఐ రిపోర్ట్స్ వచ్చిన, ఎక్స్రేస్ వచ్చిన, ఈ ట్రీట్మెంట్ కి దీనికి. ఓకే, సో కనెక్టింగ్ మోడర్న్ మెడిసిన్ విత్ సిద్ధ ఆర్ మన ఏన్షియంట్, ఇది ఏమేమి అవుతున్నాయి, ఎక్స్రేలో ఏం చేంజెస్ వస్తున్నాయి, ఎంఆర్ఐస్ ఏమున్నాయి, ఎంఆర్ఐ వచ్చి అంటే ఇప్పుడు పేషెంట్స్ వచ్చినప్పుడు ఎంఆర్ఐ వాళ్ళ రిపోర్ట్స్ కానీ లేకపోతే వాళ్ళ మెడికేషన్ లైక్ ఏమంటాం సర్జికల్ హిస్టరీ, మెడికల్ హిస్టరీ, ఇవన్నీ కూడా చూసుకోవడం, ఇవంతా చేసేవాడు. రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ అనుకోండి, వాళ్ళ వెనక కొంచెం హెచ్సిక్యూస్ కానీ లేకపోతే ఇంకేమన్నా ఈ స్టెరాయిడ్స్ కానీ వాడుంటే అవి ఎలా టేపర్ ఆఫ్ చేయాలి, బాడీ బ్యాలెన్స్ స్టేట్ లో ఎలాగా చూడాలి అనేది కూడా హీ యూస్ టు లైక్ ఆ రకంగా హీ యూస్ టు లైక్ వెరీ హెల్ప్ఫుల్. నాకు ఎక్స్టర్నల్ గా కూడా డాక్టర్స్ వింగ్ ఎక్కువ, నోయింగ్ అంటే వాళ్ళు బాగా పరిచయాలు ఉండి ఇలా ఉన్న వాళ్ళు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ మీ. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక రేడియాలజిస్ట్ ఎంఆర్ఐ చూసే విధానానికి, ఒకటి నేను మనిషిని చూసి ఎంఆర్ఐ చూసే విధానానికి చాలా తేడా ఉంటుంది. సో హీ వాజ్ లైక్ వెరీ క్యూరియస్, అది ఎలా మీకు కనిపించింది, ఇది ఎలా జరిగింది, అది ఎలా రిఫ్లెక్ట్ అయింది, ఇలా అడుగుతూ ఉండేవాడు. సరే, మీ ప్రశ్నలకు జవాబులు దొరికాయా లేకపోతే ఓన్లీ ప్రశ్నలే వేసుకుంటూ వెళ్ళారా? దొరికాయా? కన్సల్టేషన్ అప్పుడు పేషెంట్ బయటికి వెళ్ళిన వెంటనే అడిగేస్తాను, ఇంకో పేషెంట్ వచ్చే లోపలే ఎమ్మటే వచ్చేస్తాయి. సో మ్యామ్ చెప్పేవారు దాని ఇంటర్ కనెక్టివిటీ, మజిల్స్ అండ్ మస్కులోస్కెలిటల్ ఎలా ఇది ఉంటుంది. నాకు ఒక విషయం చెప్పండి, యూ బీయింగ్ అ డాక్టర్, ఇప్పుడు ఈ మెడికేషన్ చూశారు, సో ఈ ఏన్షియంట్ మెడిసిన్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్న మోడర్న్ మెడిసిన్ని, ఈ రెండు మీరు కంపేర్ చేసి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే డూ యూ థింక్ ఈవెన్ ద ఏన్షియంట్ మెడిసిన్ ఇస్ సైంటిఫిక్? అంటే అమ్మ చేసే పద్ధతులు, విధానాలు చూస్తే అంటే నేను నమ్మేది ఏంటంటే, ఒక పేషెంట్ కి పెయిన్ రిలీఫ్ ఆర్ సింప్టమాటిక్ రిలీఫ్ రావాలంటే క్వాంటమ్ మెడిసిన్ అంటారు. సో అది ఏదన్నా అవనివ్వండి, బట్ ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి ఒకటి ఉంటాయి కదా. ఇప్పుడు కొన్ని రెస్పాండ్ అవ్వని కేసెస్ కూడా ఉంటాయి. అది కొన్ని మెడికల్ కేసెస్ లో కూడా కొన్ని మెడిసిన్ కానీ సర్జరీకి రెస్పాండ్ అవ్వవు. అట్లా ఇక్కడ కూడా కొన్ని ఇది ఉంటుంది. అండ్ అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ వే. అంటే ఇప్పుడు మేడం మస్కులోస్కెలిటల్స్, కొన్ని క్రాన్స్ డిసీజ్లు, ఇంకా సెరిబ్రల్ పాలసీస్, లేకపోతే ఫ్రోజన్ షోల్డర్, రుమటాయిడ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అండ్ మైగ్రైన్స్, లేకపోతే సర్వైకల్ డిస్టోనియాస్, ఇంకా మామూలు ఇంకా మనం ఏమంటాం బ్యాక్ పెయిన్స్, సయాటికాస్, ఇవన్నీ సర్వైకల్ స్పాండిలైటిస్, నీస్. నేను కొన్ని ఎక్స్రేస్ చూసాను. అంటే లైక్ ఆ ఎక్స్రే కూడా ఎలా అంటే, సో నేనైనా ఐ విల్ సే డెఫినెట్ సర్జరీ, ఎక్స్రే చూస్తే. బట్ తనది 2 phases జరిగింది. లైక్ ఫస్ట్ ఒక మంత్, అంటే ఇక్కడ ఏంటంటే ఒక మంత్ అంటే మనకి 20 sessions వస్తాయి, వీక్లీ 5 days మాత్రమే ఉంటాయి.
సో తనకి మళ్ళీ 2.5 నెలల గ్యాప్ ఇచ్చారు. దెన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ రమ్మన్నారు, మళ్ళీ వచ్చారు. సో ఎక్స్రేస్ లైక్ మేము మామూలుగా ఆర్థో దీన్ని చూసినప్పుడు అది గ్రేడ్ 3 to 4 ఉంటే ఇది గ్రేడ్ 1 ఆర్ నార్మల్ దగ్గరికి వచ్చేసింది. సో పేషెంట్ అంటే మెడిసిన్ అయినా ఇక్కడైనా ట్రీట్మెంట్తో పాటు బాడీ కూడా రియాక్ట్ అవ్వాలి కదా. సో రెండు ఉండాలి. రియాక్ట్ అవ్వని బాడీకి ఎంత చేసినా వేస్ట్. కొన్ని అసలు మనమే చెప్పేస్తాను, నేనే చెప్పేస్తాను వాళ్ళకి యోగం లేదండి. అండ్ ఇంకొకటి కన్సల్టేషన్ వచ్చిన వాళ్ళల్లో నేను ఛాన్సార్లు మేడం అడుగుతాను, మేము ఏంటి మేము అలా పంపించారు, మిమ్మల్ని నమ్ముకున్నాం, దూరం నుంచి వచ్చారు కదా అంటే నో ట్రీట్మెంట్ అనేస్తారు సింపుల్ గా. కొంతమందికి అవసరం లేదంటారు, కొంతమందికి ఉపయోగపడదు, టైం వేస్ట్ అని చెప్తారు. వాళ్ళని అంటే నేను 2-3 బలవంతాన అడిగి 4-5 సార్లు వాళ్ళు అడిగారని బతిలాడడం కూడా జరిగేది లాస్ట్ కదా. బట్ అమ్మ ఒక విషయం చెప్పండి, జనరల్గా అంటే ఒక మోడర్న్ మెడిసిన్ ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎప్పుడు కూడా దీనికి ఏమి జరగదు అనేది చెప్పరు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ అ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అయితే తప్ప నార్మల్గా ఏం చెప్తారంటే చేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం, మనం ఏదో సర్జరీ చేద్దాం, అవుతే అవుతుంది లేకపోతే లేదు, ఇలా మాట్లాడతారు. బట్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు అవుతే అవుతుంది అని చెప్తారు, అవ్వకపోతే అవ్వదు అని చెప్తారు. మేము ఎంతో హోప్తో వచ్చాం కదా, మమ్మల్ని పంపించేస్తే ఎట్లా అన్న ఒక థాట్ వస్తే. అవి జనరల్ గా ఎలా ఉంటాయంటేనండి, మైండ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండి నాకు ఇలానే కావాలి, నేను బాగా అయిపోవాలనుకున్న వాళ్ళకి చెప్పేటప్పుడు వీనేంత సరెండర్నెస్ కూడా ఉండాలండి. అది మీరు ఎప్పుడు అదే సరెండర్నెస్ లేకపోతే చేసి ఉపయోగం లేదు. రెండోది అన్ని మన దగ్గరే తగ్గుతాయి అన్నది మనం ఎక్కడ చెప్పమండి. ఎందుకంటే ఇఫ్ దే పుట్ దేర్ ఎఫర్ట్, యూనివర్స్ విల్ బి షోయింగ్ సమ్ వే టు దెమ్. మైట్ నాట్ బి విత్ అస్ బట్ సమ్వేర్. బట్ అది అక్కడ నా ఇంటర్ఫీరెన్స్ అక్కర్లేదు అనుకున్న దగ్గర నేను నా వెంట్రుక వాసి అంతా కూడా పక్కకు ముందు జరగనండి. ఇది జరగదు అని మీకు అర్థమైపోతుంది. సో అలాగా జరగకుండా పంపేసిన కేసెస్ వాళ్ళకి బాధ అనిపించిన కొన్నాళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తారు, అంటే ఇంకేమైనా చేయొచ్చా, ఇంకేమైనా చూడొచ్చా అని. కొన్నింటికి అప్పుడు చెప్తాను, మీరు 1 month లేదా 2 months ఈ స్ట్రిక్ట్ డిసిప్లిన్ లో ఉండి అప్పుడు కనిపించండి అని, అప్పుడు చూద్దాం. కొన్ని ఎలా ఉంటాయంటేనండి, ఇవన్నీ అంటే మస్క్లోస్కెలిటల్ డిజార్డర్స్ అన్ని మన స్వయంకృత అపరాధాలు. మనం సరిగ్గా రొటీన్లో మనం సరిగ్గా చేయకపోవడం వల్ల వచ్చేవి. చేయాల్సింది చేయొచ్చు కదా ఫస్ట్, కరెక్ట్, అవి చేస్తే మినిమైజ్ అవ్వచ్చు. ఈ చెప్పే ముందు నాకు అంటే తెలవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఇంకో ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, నేను అక్కడే ఉంటాను, నేను వెళ్ళి చేయించుకున్నాను, కాకపోతే వాళ్ళు చెప్పింది తినాలంటే అది రోజు ఎవరు తింటారు అన్నాడు. సో నేను వచ్చాక కూడా కన్సల్టేషన్ అయిపోయాక ట్రీట్మెంట్ జరుగుతుంది, సెకండ్ డే ఒక పేపర్ ఇచ్చారు, చేసుకొని జావలాగా తాగమని. అది రోజు ఒక పాలు తాగినట్టు జావ తాగినట్టు ఒకటి తాగడమే. అంటే న్యాచురల్గా బాడీకి వచ్చేదానికంటే మనకి బయట ఏదో సప్లిమెంట్స్ ద్వారా బెస్ట్ థింగ్ ఈజ్ న్యాచురల్. సో అట్లా తీసుకోవడానికి కూడా కొంతమందికి బద్ధకం అయింది అనమాట. బట్ మీరు అందాక అడిగినట్టు లిమిటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ సర్జరీస్ చేయం, కొన్ని సర్జరీతోనే అవుతాయి, కొన్ని ఇంటర్వెన్షన్ ఇవి ఉంటేనే చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ ఇది ఉంది. సో దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. కరెక్ట్. సో ఒకటి కావాలంటే అన్నీ ఉండాలంటాం. అండ్ ఎస్పెషలీ ఇలాంటి ఒక చక్రసిద్ధ వైద్యం లాంటిది ఒక దాంట్లో అయితే టోటల్ డిసిప్లిన్ ఆఫ్ మైండ్, బాడీ అండ్ సోల్ ఉండాలి. ఇట్ ఈస్ లైక్ ఏ రిచువల్ లాగా అండి. యూ హ్యావ్ టు రియల్లీ ఫోకస్. అంటే సింపుల్ థింగ్ అండి, అది లేకనే కదా ఓబీస్ హాస్పిటల్కి వెళ్ళడం. ఎక్కడైనా ఆ స్టేజ్ బయటికి రావడానికి ఉపయోగపడుతుంది, తర్వాత వీళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ ఒకటి మారాలిగా. జరిగిన మిస్టేక్ మళ్ళీ జరగకుండా చూసుకునే బాధ్యత ఏ వ్యక్తిలో ఆ రోగం ఏదైతే ఉంటుందో అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తిదే కదా. అది తట్టి లేపి చెప్పే ప్రయత్నం చేస్తే కొంతమందికి నచ్చదు. బట్ థింగ్స్ విల్ బి లైక్, అంటే ఎప్పుడు నిజం మాట్లాడేదానికి నిష్ఠూరం లాగా ఉన్నట్టుగా అనిపించిన, దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్. హూ ఎవర్ విల్ బి ఇన్ ద రియల్ పెయిన్, వాళ్ళకి ఉండే అంత ఈ సరెండర్నెస్ 4 రోజులకు ఒకసారి వచ్చే పెయిన్ తోటి వాళ్ళకి ఉండదండి. అందుకనే ద మోర్ క్రానిక్ ద బెస్ట్ వి గెట్. మేము ఉన్నప్పుడు కన్సల్టేషన్కి మైగ్రేన్ కోసం చాలామంది లైక్ ఎంబీబీఎస్ డాక్టర్స్, యుఎస్ నుంచి నేను ఫైబ్రోమయాలజీ కేసులు కూడా చూశాను. అంటే యుఎస్ డాక్టర్స్ ఫైబ్రోమయాలజీ ఉండి లైక్ డయాగ్నోస్డ్ ఇక్కడికి వచ్చి, అంటే ఇట్స్ ఎ పెయిన్ డిసార్డర్, ఎక్కువసేపు పని చేయలేరు, ఎక్కువసేపు బరువు ఎత్తలేరు, హెవీనెస్ ఉంటుంది, లైక్ ఎగ్జాస్టెడ్ అనుకోండి. సో వాళ్ళు బుక్ చదవడం, అంటే షీ వాజ్ అ లేడీ ద డాక్టర్. సో
ఆమె నేను కన్సల్టేషన్లో ఉన్నాను, మ్యామ్తో మాట్లాడేటప్పుడు ఎక్కువసేపు బుక్ పట్టుకున్నా కూడా ఇబ్బంది అని చెప్పారు తను. మేడం కొన్ని చెప్పారు, కొన్ని చేయమని చెప్పారు, ట్రీట్మెంట్ చేశారు. లేటర్ తను వెళ్లే ముందు తను కూడా తిరుపతి మెట్లు ఎక్కి వెళ్ళి దర్శనం చేసుకొచ్చారు. అడుగు తీసి అడగలేదండి ఆవిడ. సో ఇలాంటివి చూస్తున్నప్పుడు ఒకటి మీరు క్వశ్చన్స్ రేజ్ చేస్తారు అమ్మకి, కొన్ని మీకే క్యూరియస్ గా ఉంటాయి, బాగుంటాయండి. ఎందుకంటే how is it happening? Now you ask me all that. బేరింగ్ లైక్ అంటే కిల్సే ర్యాట్ లాగా. అమ్మా అసలు అక్కడ మనిషికి అంటే ఆ ఉక్కిరి బిక్కిరితనం ఉంటది చూడండి. ఇది ఎలా జరిగింది, ఇది ఎలా ఉంది, ఇది ఎలా పాసిబుల్ అయింది, ఆ కేసులో ఇదే కంప్లైంట్, ఇదే సిమ్టమ్ వేరే ఎలా చేశారు, ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నారు. ఇట్ ఈస్ లైక్ క్వశ్చన్ బ్యాంక్. కన్సల్టేషన్ లో ఉంటాను, తర్వాత అయిపోయాక పేషెంట్ ది లైక్ తీసుకుంటాం కదా, వాళ్ళు ఎట్లా ఉంది ఏంటి ప్రోగ్నోసిస్ అంతా అది తీసుకుంటాము. క్లోజింగ్ అప్పుడు ఎక్స్రేస్ వరకు అన్ని చూస్తాను అనమాట. అండ్ ఐ విల్ బి ఆస్కింగ్ ఎవ్రీడే. ఫస్ట్ రాగానే మ్యామ్ సెంటర్ కి రాగానే ఐ విల్ బి విత్ ఏ పేపర్. ఓ లిస్ట్ ఉంటుందండి. సే సపోజ్ ఒక సిమ్టమ్ కి ఒక పేషెంట్ కి ఒకలా చేశాను అనుకోండి, ఇంకో పేషెంట్ వేరే చేస్తే అది ఎందుకు అలా చేశారు అంటే ఇంకా లోపల ఏమి ఆపుకోలేరు, అది తెలిసిపోవాలి. ఇది కాకుండా పేషెంట్ విడిగా మాట్లాడతారు, అంటే వాళ్ళకి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటారు అనమాట. వీళ్ళంతవరకు ఇలా ఉన్నారా అని వాళ్ళని అడుగుతారు. మీకు మేడం ముందు ఎలా ఉండింది, చేసిన తర్వాత వాట్ ఈస్ ద క్లియర్ డిఫరెన్స్, పిన్ పాయింటెడ్ గా చెప్పండి, ఇలాంటివన్నీ అడుగుతారు. అంటే స్కేల్స్ ఉంటాయి కదండి, లైక్ పెయిన్స్ ఆర్ ఏదైనా సరే, మొబిలిటీలో కానీ పెయిన్స్ లో కానీ స్కేలింగ్ ఉంటుంది. సో అలా నేను అడుగుతాను వాళ్ళని, ముందు ఎంత బెటర్ ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది, 1/2 కిలోమీటర్ నడిచేవాళ్ళు ఇప్పుడు ఎంత అంటే ఇంప్రూవ్మెంట్. ఇందాక చెప్పినట్టు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది. ఒక 5 కిలోమీటర్లు నడవగలడు, అది కూడా ఇంప్రూవ్మెంట్. 50 కిలోమీటర్లు నడవాలి అనేది దట్స్ డిఫరెంట్ ఇష్యూ. సో వచ్చిన దానికి ఇప్పుడున్న దానికి ఎంత బెటర్మెంట్ ఉంది, అట్లీస్ట్ వర్క్ అయిందా లేదా, వాళ్ళకి ఎంత బెటర్మెంట్ ఉంది, హౌ దే ఆర్ హ్యాపీ. అంటే నేను ఎలా చూసేవాళ్ళం అంటే, నేను ఒక్కడనే పని చేస్తుంటే టోటల్ ఫ్యామిలీకి ఎఫెక్ట్ పడుతుంది. సో ఒక పర్సన్ ఎఫెక్ట్ అయితే వాళ్ళని చూస్తూ ఫ్యామిలీ కూడా బాధపడతారు. సో పెయిన్ అనేది ఇప్పుడు కూడా చూస్తారు మీరు, పెయిన్ సెంటర్స్ ఆర్ ఎవ్రీవేర్. సో పెయిన్ రిలీఫ్ అన్నిటికంటే పెద్దది. మీకు ఏ జబ్బు వచ్చినా పెయిన్ లానే బయటకు వస్తుంది, సఫరింగే కదా. కరెక్ట్, సఫరింగ్ తీసేస్తే చాలు కదా. ఈయన ప్రాబ్లం అది కాదు. ఈయనకి నాకు ఎక్కడ వస్తుంది అంటే, వాళ్ళకి ఎందుకు చేయనన్నారు, వీళ్ళకి అంటే చెయ్యొచ్చు కదా అంటే హీ ఫీల్స్ లైక్ యాజ్ అ పేషెంట్. వాళ్ళు అలా వచ్చినప్పుడు అలా కాదండి, అది యోగ్యత అనేది ఉంటుందండి, అది చూడాలి. ఇలా అంటే అది తప్ప అన్నిటికీ ఆయనకు ఓకే. మేడం ఏమంటారంటే, చేసుకునే అదృష్టం మీకున్నా చేసే యోగ్యత నాకు ఉండాలి అనేవాళ్ళు. అంటే అది ఎందుకు అంటున్నారో తెలిసేది కాదు, పేషెంట్ చూడంగా అర్థమయ్యేది. అమ్మా నాకు ఇక్కడ ఒక ప్రశ్న. మనం గతంలో కొంతమందిని ఇంటర్వ్యూస్ చేసాం, అందులో ఒక 2-3 మీకు గుర్తున్నాయి. అంటే సౌమ్యది, ఇంకో కొంతమంది, వీళ్ళు అసలు ఏ మాత్రం నమ్మకం లేకుండా ఒక నిస్తేజంతో, ఒక యాటిట్యూడ్తో వచ్చారు మీ దగ్గరికి అని చెప్పారు. మరి వాళ్ళకి ఏ యోగ్యత ఉందని మీరు వాళ్ళకి తీసుకున్నారు? ఇది నా ప్రశ్న. యోగ్యత అంటే ఇక్కడ దేర్ కమ్స్ లైక్ సెల్యులర్ హీలింగ్, జెనెటిక్ హీలింగ్ ఉంటుందండి. వాళ్ళది ఏదన్నా కనుక వాళ్ళ యోగం ఉందనుకోండి, వాళ్ళు పితృదేవతలది ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తోటి వీళ్ళకి చేయాలండి. యోగ్యత అంటే అది, అంతేగాని మనిషి మనస్తత్వం బిహేవియర్ అది కాదు. లౌకికంగా దెర్ ఇస్ లైక్ నాకు నథింగ్ లైక్ దట్. ఓకే, వాళ్ళ పూర్వీకుల యొక్క బలం ఆశీస్సులు కూడా ఉన్న వాళ్ళకి జరిగినంత హీలింగ్ లేకుండా ఉంటున్న వాళ్ళకి తెలియదండి. పాపం వాళ్ళకు కూడా తెలియదు. ఎవరు ఇందులో నెగిటివ్ గా ఉండడం ఇలా ఏం ఉండదండి. బట్ ఆ యోగ్యత అనేది ముందు జనరేషన్ కి కనెక్ట్ అయ్యిందా లేదని చూస్తాను. ఆఖరికి ఈయన విషయంలో కూడా అంతే జరిగింది. ఇప్పుడంటే మనం మెడికల్ రికార్డ్స్ ఇవి మాట్లాడుతున్నామండి మెడిసిన్ గురించి. బట్ పూర్వకాలం కూడా మన పెద్దవాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అనేవాళ్ళు, లేదా మన పెద్దవాళ్ళ అనుగ్రహంతో మనం బాగుండాలి అనుకునేవాళ్ళు. కానీ ఆ పెద్దవాళ్ళ అనుగ్రహం ఎలా ఉంటుందో నేను నేర్చుకున్నదాన్ని, నాకు ట్రైనింగ్ అయిందాన్ని. సో ఆ విజిబిలిటీ ఐ కెన్ సీ. అంటే దెర్ ఈస్ స్పెక్ట్రమ్ వేర్ వీ కెన్ ఏబుల్ టు సీ ద ఎక్స్ట్రా సెన్సరీ థింగ్స్. అలా ఉంటున్నప్పుడు వాళ్ళు ఒక పేషెంట్ వచ్చారంటే వాళ్ళది కూడా అనుగ్రహం అక్కడ ఉంటుంది. ఒక్కొక్కసారి కన్సల్టేషన్ లో సగం ట్రీట్మెంట్ అయిపోతుందా. అంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారండి, నిజంగా వండర్ అనిపిస్తుంది. ఇప్పుడు చెన్నై నుంచి వచ్చిన డాక్టర్కి వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది, వాళ్ళ తాత కాలంది, మేడం తను ఎట్ట అడిగారు, ఈ టైంలో నీకు ఇది జరిగింది అని ఎట్ట అడిగారు, తనేం చెప్పాడు, ఈవెన్ అటు పక్కన కూర్చొని వింటుంటే మీకు ఎలా ఉంటుంది? కరెక్ట్.
ఇదేంటి అప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు అనిపిస్తుంది కదా, అంటే దిస్ ఇస్ సమ్ మ్యాజిక్, సమ్ మిరకల్, అంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ రీచ్ అండ్ అండర్స్టాండింగ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మకి ఆ యోగ్యత ఉంది. అంటే అమ్మ 36th జనరేషన్ ఆఫ్ చక్రసిద్ధ ఫ్యామిలీ. ఆవిడ అవన్నీ నేర్చుకున్నారు, శిక్షణ పొందారు, దాన్ని యాక్చువల్గా ఎగ్జిక్యూట్ కూడా చేస్తున్నారు. అంటే డిఫరెంట్గా ఉండేదండి. వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ అయ్యాక ఫస్ట్ టైం అనుకుంటాము, ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఏదో ఇట్లా అంటున్నారు, జస్ట్ లైక్ మసాజ్ లాగా ఏదైనా చేస్తున్నారేమో అనిపిస్తుంది. అది అంటే ఇక్కడ ఏంటంటే ట్రీట్మెంట్ లైక్ ఓన్లీ ట్రీట్మెంట్ థెరపీ మాత్రమే ఉండదు, డైట్ ఉంటుంది, ఫిజియో ఉంటుంది, ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. అండ్ థెరపిస్టులు ఎట్లా ఉంటారంటే మీరు ఎక్సర్సైజ్ చేయకపోతే మీకు ట్రీట్మెంటే చేయడు. అంటే ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయకపోతే బాడీ స్ట్రెంగ్త్ అని రాదు కదా, ఫిజియో అన్నా ఎక్సర్సైజ్ అన్నా ఏదైనా చేయండి రాదు. ఇది కాకుండా స్పిరిచువల్లీ, ఎమోషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా అన్ని రకాలుగా ట్రీట్మెంట్ జరుగుతుంది. మీరు ఎప్పటి నుంచి చెప్తున్నారు కదా, సో ఇట్స్ ద ట్రీట్మెంట్ హ్యాపెన్స్ విత్ మైండ్, బాడీ అండ్ సోల్. అంటే యూ మొత్తం అలైన్ చేస్తారు, మొత్తం అలైన్ అయితేనే హీలింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద బాడీ, లేకపోతే హీలింగ్ జరగదండి. అండ్ ఇంకొకటి టీమ్ ఆల్సో విల్ బి వెరీ స్ట్రిక్ట్. అక్కడ ఏది ఉన్నా వాళ్ళకి ఇంకో భయం ఏంటంటే వాళ్ళు ఏదైనా చేసేసినా నాకు తెలిసిపోతుందేమో అని భయం ఉంటుంది వీళ్ళకి. సో దిల్ బి లైక్ వెరీ అలర్ట్. ఫైనలీ రామ్ గారు, టుడే ఎట్ ద స్టేజ్ వేర్ యు ఆర్, ఏంటి, వాట్ డూ యూ ప్లాన్ టు డూ, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీ మెడిసిన్ ని, చక్రసిద్ధని అంటే అలైన్ చేసి ఇంకేదన్నా ఒక ఇప్పుడు అందరూ చాలా బయట కూడా ఇప్పుడు స్టార్ట్ అయిందండి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అని చెప్పి చాలా మంది స్టార్ట్ చేస్తారు కూడా. సో తర్వాత నేను ఆర్థో తీసుకొని ఆర్థో చేద్దామని, సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ అయిపోయాక మళ్ళీ కంప్లీట్ చేసి మళ్ళీ వస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి డిఫరెంట్ గా అనిపించింది, బ్లడ్ గ్రూప్ ని బట్టి డైట్ చెప్పేటోళ్ళు. ఓ పాజిటివ్ పర్సనాలిటీస్ విల్ బి స్ట్రెస్ ఉంటుంది, లేకపోతే అల్సర్స్ ఉంటాయనో, స్టమక్ ఇవి వస్తాయనో, కొన్ని ప్రతిదానికి ప్రతి సిస్టమ్ లో ఒక థీరీస్ ఉంటాయండి. బట్ ఇవన్నీ ఏంటంటే మన హిందూ సాంప్రదాయంలో పాతకాలం నుంచి జరిగేటివి. సో అవి ఇక్కడ బయట ఎవరు చెప్పే వాళ్ళు కూడా ఇప్పుడు మనది ఏమైపోయిందంటే పోన్ అంతా తగ్గిపోతూ వచ్చేసింది, అంత ఇది కూడా లేదు. సో ఇక్కడికి వచ్చి ఉంటున్నప్పుడు అంటే కొన్నిసార్లు ఏమవుతుంది, కొన్నిసార్లు ట్రీట్మెంట్ చెప్పరు, ఓన్లీ పలానా డైట్ ఇంత ఇది తీసుకో అంటారు, ఒకటి బుగ్గను పెట్టుకోను లేకపోతే ఒకటి తాగమనో చెప్తారు. They will be fine after 2 to 3 days. ఈయనకి ఎక్కడ డౌట్ వచ్చేదంటే ఓ పాజిటివ్ అని వాళ్ళు ప్రతి వాళ్ళకి ఇలా ఎందుకు ఇవ్వరు. నేను అంటాను ఓ పాజిటివ్ అయినా వాళ్ళ బాడీ, వాళ్ళ ఏజ్, వాళ్ళ మాస్, ఫీమేలా మేలా, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఫర్. ఎప్పటి నుంచో ఈ బ్లడ్ గ్రూపింగ్ ఉండేదమ్మా? ఎప్పటి నుంచి? అయ్యో దాన్ని బట్టే కదా వాత పిత్త కఫదోషాలు నిర్ణయించేది. ఆహార విజ్ఞానం అనేది ఒక పెద్ద భాండారం. అది ఆహార విజ్ఞానంలో అసలు ఎలాంటి తినాలి అంటే ఒక ద్రవ పదార్థం ఘన పదార్థం కలిసినప్పుడు లోపల ఉండే ఎంజైమ్స్ ఎలాంటి ఉష్ణోగ్రత మెయింటైన్ చేస్తూ బాడీ దాని ఉష్ణోగ్రత మెయింటైన్ చేసుకుంటూ దీన్ని ఎలా పచానం చేస్తుంది, దీన్ని ఎలా డైజెస్ట్ చేస్తుంది, అసలు అలాంటి పెద్ద పెద్ద ఉన్నాయండి ఇంకా పుస్తకాలు. సో ఇవన్నీ నేర్పుతారు మాకు. సో అంటే ఒక బాడీ, అది వాత బాడీయా పితా బాడీయా, అవి జనరల్ గా ఆయుర్వేదంలో వచ్చేస్తాయి. కానీ సపోజ్ ఒక వాత లక్షణం ఉన్న వాళ్ళు, ఓ 40 ఏళ్ల ఫీమేల్, ఓ పాజిటివ్ ఉన్న వాళ్ళు, 3 డెలివరీస్ అయ్యి ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉంటున్న వాళ్ళకి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలి? ఇలాంటి కాంబినేషన్స్. అదే 40 ఏళ్ల స్థితిలో ఉండి అదే అన్ని ఉండి వర్క్ చేసుకుంటున్న వాళ్ళకి ఇదే బ్లడ్ గ్రూప్ ఉండి వాళ్ళు చూసుకుంటున్న అంటే డెస్క్ జాబా, ఫీల్డ్ వర్కా? డెస్క్ జాబ్ అయితే ఎలాంటి ఆహారం ఇవ్వాలి అంటే పేగు స్ట్రెంగ్త్ ఏంటో తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏ బాడీకి ఎంత క్యాలరీస్ లేకపోతే ఇట్లా ఉండాలి అని అంటే ఫస్ట్ నుంచి నేను బిలీవ్ చేయను. మనసుకు నచ్చకుండా ఎంత తిన్నా అది వేస్టే నా దృష్టిలో. సో నేను సన్న కావాలని చెప్పి మీరు 100 క్యాలరీలు తింటే అది పనికిరాదు, మేబీ టెంపరీగా ఉంటుందేమో. సో మ్యామ్ అన్నట్టు మైండ్ ఇష్టపడి తినేదానికి కష్టంగా తినేదానికి చాలా తేడా ఉంటుంది. సో ఇవి తెలుసుకునే కొద్దీ ఇంకో కొత్త డౌట్లు వస్తాయి. అంటే ఒకటే అండి, తెలుసుకుంటుంటే డౌట్లు అన్నా రావాలి, అన్నీ తెలిస్తే డౌట్ ఉండదు, ఏం తెలియకపోయినా డౌట్ ఉండదు. డౌట్లు వస్తున్నాయి అంటే వెరీ గుడ్, వెరీ గుడ్. కొన్ని మస్కులర్ డిస్ట్రఫీ కేసెస్ చేసేవాడి ఆయన చూడాలి అంటే మెట్లు ఎక్కలేరు వాళ్ళు, పాపం అడుగు తీసి అడిగేయలేరు, ఇది ఎలా పాసిబుల్ అంటారు, అది సూడోమోనాస్ మీకు ఎలా తెలుసు అంటారు. సో అంటే విచిత్రంగా ఉంటుంది. ఇట్స్ ఏ సార్ట్ ఆఫ్ లైక్ ఎ ట్రైనింగ్.
అంటే ఒకటి చేయడం ఒకటే కాకుండా చెప్తూ చేయాలి. ఈ చెప్పింది ఆయనకి అర్థమయ్యి ఆయన అంటే జనరల్ గా మెడికల్ డాక్టర్స్ ఏంటంటే ఒక ఫార్ములా బేస్డ్ వెళ్తారు. సర్వైకల్ స్పాండిలైటిస్ దిస్ ఇస్ ద కోర్స్ లేదా ఇలానే ఒక ప్రోటోకాల్ తో వెళ్ళిపోతారు. ఇక్కడ everybody will be unique, so protocol will be changing. Right, I was just about to say that. So అంత దాంట్లో ఇన్ని ఫిల్టరేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తారో కూడా ఒక డౌటే. సిస్టమ్స్ కాకుండా మ్యామ్ ఏమంటారు, హ్యూమన్ బాడీ ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అంటారు. అది యాక్చువల్లీ కరెక్ట్. సో అట్లా చూస్తారు, అదే కరెక్ట్. అట్లా చూస్తారు కాబట్టి ఇంకొంచెం ఇన్ డెప్త్ గా వెళ్దాం. ఒకదానికి కనెక్షన్ ఎక్కడెక్కడ వెళ్తుంది, ఈవెన్ హార్మోన్స్ కానీ లేకపోతే ఎండోక్రైన్ బ్యాలెన్సింగ్ సిస్టమ్స్ ఎలా చేస్తుంది, దాని పని చేసుకుంటున్నప్పుడు హౌ వీ షుడ్ బి, ఇలాంటివన్నీ పేషెంట్స్తో మాట్లాడుతూ చేస్తూ ఉంటాను అనమాట. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఓన్లీ వచ్చారా చేసుకున్నారా వెళ్ళిపోయారా అలా ఉండదండి. ఇంటరాక్షన్ విల్ మేక్ అస్ టు నో మోర్, అంటే టు షేర్ మోర్ విజ్డమ్. అండ్ కేసెస్ కూడా చూసామండి, అంటే డిఫార్మ్ అయ్యి ఫింగర్స్ కూడా డిఫార్మ్ అయ్యి రొమ్రాయిడ్ ఆర్థరైటిస్లో ఉండి ఆర్ఏ వాల్యూ అంతా వాళ్ళకి వచ్చినప్పుడు ఈజీ ఫుడ్ ఇట్లా సాఫ్ట్గా డైజెస్ట్ అయ్యేలాగా కొంచెం డైట్ అంతా మార్చేస్తారు. మార్చేసి వాళ్ళకి ట్రీట్ చేస్తారు. వాళ్ళ తర్వాత ఎవ్రీ ఆర్ఏకి 2 phases చేస్తారు. సో అయిన తర్వాత దే ఆర్ లైక్, అంటే ముందు ఉన్న డిగ్రీ కంటే తగ్గిపోవడం, నార్మల్గా నడిచేయడం, ఈ వంకర్లన్నీ తగ్గిపోవడం. అన్లెస్ మళ్ళీ వాళ్ళకేనా అంటే ఇప్పుడు మనం అంటాం అలర్జీ ఉంది, కొన్ని ఫుడ్స్ పడవు అనేసి. ఇప్పుడు ఫుడ్స్ పడడం వల్ల హాస్పిటలైజ్ అయిన వాళ్ళు ఉంటారు, దద్దుర్లు వచ్చాయనో ర్యాష్ వచ్చాయనో అంటారు. సో అది లెవెల్, ఎవరి బాడీ ఎంత రియాక్ట్ అవుతుంది. వాళ్ళకి డైట్ ఉంటుంది, దాంతోపాటు మళ్ళీ వాళ్ళ నార్మల్ మెడికేషన్ దాంతోపాటు ట్యాపర్ చేస్తారు. లైక్ స్టిరాయిడ్స్ కానీ లేకపోతే వాళ్ళకి HCQs కానీ అన్నీ ఉంటే ట్యాపర్ చేస్తారు స్లోగా తగ్గించేసి. సో వాళ్ళ తర్వాత డైట్ కొంచెం కొద్ది రోజులు తిని మళ్ళీ తర్వాత రిపోర్ట్స్ తీసి పంపించమంటారు. వాళ్ళ ఆర్ఏ వాల్యూ తగ్గి కూడా కనిపిస్తుంటది. అండ్ మన వాళ్ళు చెప్తారు కదా ఫుడ్డే ఆహారం అని. సో ఇంకా కొంతమంది పేషెంట్స్ కి కాల్షియం తక్కువ ఉంటది. మామూలుగా మేము ఏం చేస్తాం, హార్మోన్ ఇంజెక్షన్స్ ఇట్లా, అంటే ఎవరి ఉన్న దాంట్లో వాళ్ళు. ఎందుకంటే పేషెంట్స్ కూడా ఏంటంటే ఇవాళ కష్టపడే స్వభావం కూడా లేదు, టక్కున అయిపోవాలి. డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి టాబ్లెట్ చూసి అడుగుతారు దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా అని. నువ్వు రోజు ఆ చెత్త తింటావు, మళ్ళీ ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ అడుగుతావు, ఇక్కడ అది కూడా లేదు. ఏదైనా అనుభవంతో నేర్చుకున్న పాఠం డిఫరెంట్ అండి. గైనిక్ డాక్టర్స్ రావడము, ప్లస్ ఆప్థమాలజిస్ట్, యుఎస్ నుంచి ఇంటర్నల్ మెడిసిన్స్ డాక్టర్లందరూ వస్తారు, నెఫ్రాలజిస్ట్ రెగ్యులర్ గా వాళ్ళ ఇష్యూస్ కి. అదే కరెక్ట్. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీవన్ ఇస్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. కరెక్ట్. అండ్ సఫరింగ్ నుంచి తేలిగ్గా బయటికి రావడానికి ద బెస్ట్ వే దే సెలెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాస్ రియలీ నైస్ టాకింగ్ టు యూ అండ్ థ్యాంక్స్ అమ్మా ఫర్ సచ్ ఎన్లైటనింగ్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ.